మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాల నిరోధకానికి కలిసికట్టుగా కృషి చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపైన అధికారులతో కూలంకుషంగా చర్చించారు. వాటి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో వెంటనే యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలో డిగ్రీ కళాశాలల్లో మాదక ద్రవ్యాల నియంత్రణపై జిల్లా ఎస్పీతో కలిసి అవగాహన సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. యువత, విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తుందన్న మత్తు పదార్థాల రవాణా, వినియోగం జరగకుండా అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఇది కేవలం ప్రభుత్వ యంత్రాంగాల బాధ్యతని భావించకుండా సమాజంలోని వివిధ వర్గాల వారందరూ మాదక ద్రవ్యాల నిరోధానికి తమ వంతు తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు. ఎక్కడైనా మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు రవాణా, వినియోగం, వాటితో ముడిపడిన కార్యకలాపాలను గమనిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. జిల్లాలో అన్ని పాఠశాలలు, కళాశాలలు విద్యార్థులకు అవగాహన చర్యలు చేపట్టేలా పోలీసు అధికారులకు సూచించారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి వాటికి బానిసలుగా మారిన వారు వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా నష్టపోతారని చెప్పారు. మాదక ద్రవ్యాల వినియోగంతో దుష్పరిణామాలపై యువతకు అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టాలని సూచించారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాలను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో గంజాయి సాగు, రవాణాలపై పటిష్టంగా ఉంచాలని సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు, డీఈఓ గోవిందరాజులు, సోషల్ వెల్ఫేర్ అధికారి రామ్లాల్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మీరు ప్రతి దగ్గర అవేర్నెస్ క్రియేట్ చేసేసి అట్లా మేజర్గా డిగ్రీ కాలేజెస్, ఇక్కడ ఉన్న ఆల్ డిగ్రీ కాలేజెస్, ఆల్ ఇంటర్మీడియట్ కాలేజెస్, డిగ్రీ కాలేజ్ కోఆర్డినేటర్ ఒక దగ్గర ఒకటి రెండు ప్లేసెస్లో మీటింగ్ పెట్టాలి. ఆ మీటింగ్ మేము ఎస్పీ గారు అటెండ్ అవుతాము. మిగతా అందరికీ చెప్పాలి. స్కూళ్ళల్లో, ఆల్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో, వాటిల్లో అలాంటి హాస్టల్స్లో ఒకటి అర్థం చేస్తూ ఉండాలి. ఏమైనా డిఫరెంట్ బిహేవియర్ అనేసి వాళ్ళకి నేను మిగతా సోషల్ వెల్ఫేర్ అందరికీ, మీకు అందరికీ కూడా చెప్పినాను. వాళ్ళందరికీ అవేర్నెస్ కావాలి. మీరే ఒక ఇద్దరిని ఐడెంటిఫై చేసుకొని చెప్పేటప్పుడు ఆ హెడ్ మాస్టర్స్ మీ దృష్టికి తీసుకొచ్చేటప్పుడు, ఎందుకంటే ఇప్పుడు అలవాటు పడ్డ వాళ్ళు అక్కడ ఉన్న హెడ్ మాస్టర్స్ వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు దొరకపడడం ఈజీ. ఈ మధ్యకాలంలో చూస్తున్నారు డిఫరెంట్ డిస్ట్రిక్ట్లో వాళ్ళు చెప్తారు. అక్కడ ఇక్కడ అన్ని స్కూళ్ళల్లో రెసిడెన్స్ అక్కడితో వదిలేదు. ఆ కేసుని ఎట్లా అంటే ఇట్ షుడ్ గో అప్ టు ద సప్లై ఏంటిదంటే బల్క్ సప్లై కాదు. ఏదో చిన్న చిన్న సప్లై కూడా ఒకటి తెస్తాడు, ఒకటి పెట్టుకుంటూ తీస్తాడు. లేదంటే ఇండివిజువల్ వేరే దగ్గర తెచ్చుకొని ఒక ఇండివిజువల్ సప్లైస్లో అక్కడక్కడ చిన్న చిన్నగా ఉంటే ఉండవచ్చు. సో కేసును మనం ఐడెంటిఫై చేసుకున్నప్పుడు దానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ కానీ, స్టోరేజ్ కానీ, సప్లై కానీ అంత దూరం వాళ్ళకి చేసేసి దాంట్లో ఇంకా ఎక్కువ మందిని దొరకబట్టేసి వాళ్ళందరినీ కూడా మనం రిహాబిలిటేట్ చేసినట్టు చేసుకోవాలి. అది సెకండ్ ఏంటిదంటే ఎస్పీ గారికి కూడా నేను చెప్పడం జరిగింది. ఈ డిగ్రీ కాలేజ్ ఒకటి రెండు డిగ్రీ కాలేజ్లో మేజర్ అవేర్నెస్ క్యాంప్ చేసి మనం అందరం పోయి అక్కడ పార్టిసిపేట్ చేస్తే అది కూడా ఓవరాల్ అందరికీ అయిపోతుంది. మనం ఒకప్పుడు వాళ్ళు కూడా చేయడం జరిగింది ఇక్కడ. నమస్తే, B9 న్యూస్ కి స్వాగతం. ఆసుపత్రికి వచ్చే రోగుల నుండి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయొద్దని అనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధి లక్షణాలతో ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చిన రోగుల రక్త నమూనాలను తప్పకుండా ఎలిజా పరీక్షలకు పంపించాలని, తప్పనిసరి అయితే తప్ప గర్భిణీలకు సిజేరియన్ చేయొద్దని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో డెంగ్యూ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వనపర్తి పట్టణంలోని సుధా నర్సింగ్ హోమ్, సృష్టి హాస్పిటల్ ను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో డెంగ్యూ, మలేరియా వ్యాధులతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కలిసి మాట్లాడారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఎంత ఛార్జీ వసూలు చేస్తున్నారనే వివరాలు అడిగారు. చికిత్సకు ఎంత ఛార్జీ తీసుకుంటారో సూచిక బోర్డు పెట్టాలని సూచించారు. గర్భిణీలు ప్రసవానికి వచ్చిన సిజేరియన్ కాకుండా సాధారణ ప్రసవాలు జరిగే విధంగా చూడాలన్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రసవాల సిజిస్టర్స్ పరిశీలించారు. సృష్టి హాస్పిటల్లోని సెల్లార్ లో ఎక్స్రే గది, ఆక్సిజన్ సిలిండర్లు, ఇతరత్ర సామాన్లు ఉండటం గమనించిన కలెక్టర్ మున్సిపల్ ఇంజనీర్ ను పిలిపించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సెల్లార్ లో కేవలం వాహనాలు నిలిపేందుకు తప్ప ఇతర అవసరాలను వినియోగించడానికి వీలు లేదని హాస్పిటల్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఈరోజు చెప్పాను అంటే ఇప్పుడు టీ అట్లా ఏముండదు, బేస్డ్ ఆన్ సిమ్టమ్స్ అక్కడ చేసేది డెంగ్యూ లేదు. సో దీనికి మన దగ్గర సస్పెక్ట్ వస్తే పంపిస్తున్నాం. ఫీవర్ కేసు పంపించాం అంటే పాజిటివ్ శాంపిల్ పంపిస్తే నెగిటివ్ వచ్చిన పంపిస్తాం.
ఇవాళ కలెక్ట్ అయిపోయి ర్యాట్ పాజిటివ్ వచ్చింది. ఫీవర్ ఉంటుంది, నేను రాసి ఉంటుంది సార్, ఫీవర్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటే రాసి తగ్గేసి ఫీవర్ దగ్గర రాసి ఉన్నందుకే చేసినాం సార్. స్వెల్లింగ్ తగ్గి యాక్టివేట్ almost half an hour. Yes. So all private hospitals should maintain this. B9 న్యూస్ కి స్వాగతం. బాలానగర్ డీసీపీ కార్యాలయంలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి జిడిమిట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాజుల రామారంలో జరిగిన కాల్పుల ఘటనలోని నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ నెల 27వ తారీఖు అర్ధరాత్రి గాజుల రామారం ఎల్ఎన్ బార్ సమీపంలో జరిగిన గొడవలో ముఖ్య నిందితుడు నరేష్ ఆదేశాలతో కాల్పులు జరిపిన అనుచరుడు శివ, నరేష్ తో పాటు మరో 14 మంది మొత్తం 15 మంది నిందితులను పట్టుకున్నామని, వారి వద్ద నుంచి ఒక ఇల్లీగల్ దేశీయ తుపాకీ, 87 రౌండ్ల బుల్లెట్లు, 3 కార్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనపరుచుకున్నామని ఆయన తెలిపారు. నరేష్ అనే వ్యక్తిపై దుండిగల్ పోలీస్ స్టేషన్ లో 4, సంగారెడ్డి పోలీస్ స్టేషన్ లో 1, ఇంకా అతని నేర చరిత్ర కూడా ఉందని తెలిపారు. నిందితుడు నరేష్ ను పట్టుకున్నాక పలు ల్యాండ్ సెటిల్మెంట్లలో నరేష్ సూత్రధారిగా భయభ్రాంతులకు గురి చేశాడని అన్నారు. మరికొందరు నరేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. గాజుల రామారం దగ్గర జరిగిన కాల్పుల ఘటనలో 2 రౌండ్లు కాల్పులు జరిపారని, అతనికి సహకరించిన వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారించగా, నెల రోజుల క్రితం బీహార్ నుండి దొంగతనంగా తుపాకీలతో పాటుగా 100 బుల్లెట్లు కొనుగోలు చేశారని తెలిపారు. ఇతనిపై రౌడీ షీట్ తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అంటే ఎవరిని హతమార్చాలని అయితే మనకి స్పెసిఫిక్ గా లేదు. కాకపోతే ఇతను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంది కాబట్టి ఎవరిని అందులో ఉపయోగించుకోవాలి లేకపోతే బెదిరించాలనేటువంటి ఉద్దేశంతో తెచ్చుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇంకా కూడా డెప్త్ పోతే మనకు అది కూడా తెలిసే అవకాశం ఉంది. 3 రౌండ్స్ లో నేను అక్కడ ఒక 2 రౌండ్స్ ఫైర్ చేయడం జరిగింది. ఒకటి గాల్లోకి, ఒకటేమో ఏం చేసి చేయడం జరిగింది. కొన్ని ఏమో ప్రాక్టీస్ చేశాడని చెప్తున్నాడు మధ్య మధ్యలో అక్కడ ఓవరాల్ లో ఆ ప్రాక్టీస్ లో వాడి ఉంటాడు మనం అనుకుంటున్నాం. అక్కడ బీహార్ లోనే ఈ అమిత్ అని ఇంతకుముందు ఆల్రెడీ ఇక్కడ పనిచేసిపోయాడు, పరిచయం ఉంది కాబట్టి ఇతను పోయి మళ్ళీ అక్కడ ఉంటున్నాడు. అయితే ఒకటే ఉన్నది మన కాడ సమాచారము, మన ఇంట్రాక్షన్ తెలిసింది. ఒక కంట్రీమేడ్ పిస్టల్ 100 లైవ్ రౌండ్స్ తెచ్చుకున్నది తెలుస్తుంది. మళ్ళీ కూడా పోలీస్ కస్టడీ తీసుకుంటాం. మళ్ళీ అన్ని కూడా పూర్తి స్థాయిలో సోదాలు చేస్తాం. వీళ్ళ ఇల్లు, వీళ్ళ పక్కన ఉన్నటువంటి బంధువులు, ఫ్రెండ్స్ అందరికీ కూడా మళ్ళీ సోదాలు చేయడం జరుగుతుంది. ఈ నెల 28, 29 ఇంటర్వ్యూనింగ్ నైట్ లో జిడిమెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎల్ఎన్ బార్ దగ్గర, బార్ రెస్టారెంట్ దగ్గర జరిగినటువంటి గొడవలో దాదాపు 15 మంది నేరస్తుల్ని అదుపులో తీసుకొని ఈరోజు వాళ్ళని రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఇందులో వివరాలు చూస్తే పూర్ణిమ, అజయ్ చంద్ర అండ్ గౌతమ్, వీళ్ళు ముగ్గురు కూడా మల్లంపేట నుంచి గాజుల రామారంలో వెళ్తున్న క్రమంలో వాళ్ళ బైక్ పెట్రోల్ అయిపోవడంతో ఆ ఎల్ఎన్ బార్ దగ్గర ఉన్నటువంటి వెహికల్లో పెట్రోల్ తీసుకునేటువంటి క్రమంలో ఆ బార్ సంబంధించిన వాళ్ళు చూడడం, అడ్డగించిన క్రమంలో వీళ్ళు తిరగబడి వాళ్ళ మీద గొడవ పడడం. ఈ గొడవ జరుగుతున్న ప్రాసెస్లో ఈ పూర్ణిమ
అంతకుముందే పరిచయం ఉన్నటువంటి నరేష్కి శివకి ఫోన్ చేయడం, వాళ్ళు పుట్టిన కార్ వెహికల్ బెలెనో వెహికల్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని అక్కడికి రావడంతో పాటు అప్పటికే నరేష్ దగ్గర ఉన్నటువంటి ఒక కంట్రీ మేడ్ పిస్టల్ని, అనాథరైజ్డ్గా లైసెన్స్ లేకుండా ఉన్నటువంటి పిస్టల్ని అతని స్వాధీనంలో ఉంటుంది. ఆ పిస్టల్ని శివ తీసుకొని నరేష్ ఆదేశాలతో ఎమ్మటే రాగానే ఫైర్ ఓపెన్ చేయడం, ఆ ఫైర్లో వాళ్ళు తప్పించుకోవడం, తర్వాత ఇతను కారు వెహికల్ తోటి వాళ్ళని గుద్దే ప్రయత్నం చేయడం, అందులో వాళ్ళు తప్పించుకొని గాయాల పాలై పారిపోవడం జరుగుతుంది. ఇందులో ఈ నరేష్ శివతో పాటుగా వచ్చినటువంటి వ్యక్తులు సోహెల్, శాంసన్, నరేందర్ మరియు ఉజ్వల్, వీళ్ళందరూ కూడా బెలూన్ వెహికల్ రావడం జరిగింది. నరేష్ శివ కారు వెహికల్ వస్తారు. అదేవిధంగా వీళ్ళతో పాటు ఈ ఒక నెల రోజుల క్రితమే, అంటే ఆగస్టు మంత్లో అని చెప్తున్నాడు, ఇక పూర్తిగా మనం సమాచారం తీసుకోవాల్సి ఉంది. ఇది పిస్టల్ బీహార్ పోయి అక్కడ అప్పటికే ఇక్కడ మన పనిచేసి మళ్ళీ బీహార్ వెళ్ళిపోయినటువంటి అమిత్ సాయంతో వీళ్ళ ఫ్రెండ్స్, నరేష్ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సమీర్, బుగ్గప్ప, కరణ్, జగ్గు, వీళ్ళతో కలిసి బీహార్ వెళ్ళి అమిత్ సాయంతో ఒక కంట్రీమెంట్ పిస్టల్ని, ఒక 100 లైవ్ రౌండ్స్ని తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. అంటే అప్పటికే నరేష్ కొంచెం రియల్ ఎస్టేట్లో వ్యాపారాలు చేయడం, అక్కడక్కడ ఇంకా ఆయన మీద నేర చరిత్ర బాగానే ఉన్నది. ఇప్పటికే మనకి దుండిగల్ పిఎస్లో 4 కేసులు, సంగారెడ్డిలో 1 కేసు ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది. ఇవి కాకుండా ఇంకా కూడా నమోదు కానీ ఇంకా రెవెన్యూ జిహెచ్ఎంసీ దగ్గర కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఇవన్నీ కూడా మేము సేకరించి ఇతని మీద షీట్ ఓపెన్ చేయటము, అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టడం కూడా జరుగుతుంది. ఈరోజు మనము వీళ్ళ దాదాపు 15 మందిని, ఎవరైతే ఫస్ట్ ఇనిషియల్గా 3 గొడవ పడ్డారు, ఆ తర్వాత నరేష్ శివతో పాటు 4 రావడం జరిగింది. అదేవిధంగా బీహార్ పోయి ఎవరైతే పిస్టల్ కొనుక్కొచ్చారో వీళ్ళందరూ టోటల్గా 15 మెంబర్స్ని ఒక 3 వెహికల్స్, 4 వీలర్స్, కారు, బెలెనో అండ్ స్కోడా, 3 కార్లు, తర్వాత ఒక కంట్రీమేడ్ పిస్టల్, 87 లైవ్ రౌండ్స్, ఒక 2 వీలర్ బైక్ని మనం సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ మీద అటెంప్ట్ టు మర్డర్ అండ్ ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు కట్టి వీళ్ళని జైలుకి పంపించడం జరుగుతున్నది. ఈ యొక్క సమాచారం అంతా కూడా సీసీ కెమెరాలో రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఐ విట్నెసెస్ ఉన్నారు, టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నది. వీటన్నిటితోటి వీళ్ళకి జైల్లో ఉండగానే శిక్ష పడే విధంగా మేమంతా కూడా ప్రయత్నం చేస్తాం. ఈ నరేష్ లాంటి వ్యక్తుల మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా చూసి తను ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చూసి చాలా మంది బయటకు వచ్చి చెప్తున్నారు. అంటే అంతకుముందు కొంతమంది భయపడి చెప్పలేకపోవచ్చు, కొంతమంది చెప్పిన తర్వాత కూడా యాక్షన్ తీసుకొని ఉండకపోవచ్చు. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నట్టు సమాచారంతో ఈ కేసు, పాత కేసులు, కొత్త కేసులు కూడా ఏమన్నా తీసుకొని వీటన్నిటి మీద తప్పకుండా ఇతని మీద పీడీ యాక్ట్ పెట్టడానికి 100% ఎలిజిబిలిటీ ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఫైర్ ఓపెన్ చేసి చిన్న కాజు లేకుండా ఒక పెట్టి మ్యాటర్లో కేవలం ఆ మహిళ ఫోన్ చేసిందని చెప్పేసి ఒక పెట్టి మ్యాటర్లో దాన్ని ఫైర్ ఓపెన్ చేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి అతనేదో రౌడీజం, గుండాయిజం, ఒక లీడర్ కావాలన్నటువంటి ఒక యాంగ్జైటీ తోటి చేసినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మనం సమాజంలో ఎలో చేస్తే కామన్ మ్యాన్కి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి తప్పకుండా ఇతన్ని జైల్లో ఉండే విధంగా, శిక్షలు పడే విధంగా చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తాను. శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో జిల్లా పోలీస్ కుటుంబాల ఆరోగ్య సేవలకు యూనిట్ హాస్పిటల్ ను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, జిల్లా ఎస్పీ వైభవ్ గాయకాడ్, రఘునాథ్లు ప్రారంభించారు. డాక్టర్ మానస, ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి బీపీని చెక్ చేశారు. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిలు మాట్లాడుతూ జిల్లాలోని పోలీస్ శాఖలో పనిచేస్తున్న సివిల్, ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న హోంగార్డులు, ఆఫీసర్లు, కానిస్టేబుళ్లు, ఎస్ఏలు, సిఐ, ఆపై అన్ని రకాల హోదాల్లోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వీలుందని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని వారు తెలిపారు. జిల్లా ఎస్పీని కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని స్వరాజ్యలక్ష్మి, అడిషనల్ ఎస్పీ ఏఆర్ భరత్, డిఎస్పీలు సత్యనారాయణ, శ్రీనివాస్,
వెంకటేశ్వర్లు, నరసింహులు, సిఐ కనకయ్య తదితరులు పాల్గొన్నారు. This is earlier DSP office. Okay. DSP office. Actually, I You moved above police station. Yeah. So now CA has separate meeting, DSP has separate meeting. So we are using this for also. Somebody will be there. ఇక్కడ కూడా ప్లాన్ చేస్తాను GCH. ఉందంటగానే అక్కడ So at least some like at least if you can Specialist camps, sir. Specialist camps monthly one time at least check. give us time, monthly one time. you plan the time and I am ready. ఓకే, ఆ పైప్ లైన్ తొందర చేయమని చెప్పిన ప్లస్ ఫౌండేషన్ కూడా రెడీ చేయమని చెప్పిన. ఇంకోటి ఒక్కటి ఏంటంటే వీఆర్ సపోజ్ టు ఓపెన్ ది Initially, immunization is 6 to 6, Wednesday, Saturday, maybe 4 days. B9 న్యూస్ కి స్వాగతం. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చాగదోవ గ్రామంలో బ్రహ్మంగారు చెప్పిన విధంగా వేప చెట్టుకు కళ్ళు కారుతున్న దృశ్యం గ్రామంలో వింత ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనను వింతగా వీక్షిస్తూ వేప చెట్టుకు పూజలు చేస్తున్నారు. కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పినట్టు జరుగుతుందంటున్న గ్రామస్తులు. ఈ వింతను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చాగదోనకు చేరుకుంటున్నారు. కళ్ళు కారుతున్న వేప చెట్టుకు టెంకాయలు కొట్టి పూజలు చేస్తున్న గ్రామస్తులు. జరుగు చిత్తుకు చేస్తాడు అట్లా మొత్తం అట్లే కొట్టు, ఇట్లా కొట్టి మనం ఫోటోలు దిగి ఇట్లా సంగతి ఏముంది దుర్సు కింద వరకు కింద భూమి పని చేయాలన్నా లోట కడదామా కట్టాలంటే ఇది దీని లోటలేక రా, దీని ఫోటో వచ్చేది దానికి ఒకటి ఏమన్నా స్లిప్ పెట్టాలి మన అల్లొట్టంత కారదు. రైతు నగేష్ మమ్మల్ని పెద్ద మనుషులు సంప్రదించి పిలిచినాడు. ఎందువల్ల అంటే నా దొడ్లో యాప చెట్టుకి ఒక 5 రోజులు ఉండి కళ్ళు తీరు కారుతుంది, కంటిన్యూ అవుతుంది. ఇది కారుతూ దానికి స్మెల్ కూడా ఇదవుతుంది. మరి దానివల్ల ఎందుకు జరుగుతుందని చెప్పి మమ్మల్ని పిలవడం జరిగింది. మేము వచ్చి దాన్ని పరిశీలిస్తే కరెక్ట్ అది కనపడుతుంది. ఇదేం ప్రకృతి ఏమి ఇది కల్పితం కాదు, ప్రత్యక్షంగా ఎవరైనా చూడొచ్చు దీనికి సంబంధించిన అధికారులు. అందువల్ల దీన్ని మేము వీడియో ద్వారా మీ అందరికీ సోషల్ మీడియా తెలుపుతున్నాము. దీనికి సంబంధించిన ఆఫీసర్లు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే వచ్చి ఊరికి చాగదూరికి పక్కలే ఉంటుంది దొడ్డు చూసి దీనికి ఎందువల్ల దీన్ని ఒక పరిశీలించి ఎందుకు ఇట్లా చెట్టు కారుతుంది ఇదే చెట్టుకు అనేది తెలియజేస్తే దానివల్ల మరి రైతు ఇదే కంగారు పడుతుంటే ఎందుకు ఇట్లా కారుతుంది అనేది మరి దేనివల్ల అది కారుతుంది, దీనికి వాస్తవం ఏమి, దీని యొక్క మూల పరిశోధన చేసి మాకు తెలపాలని చెప్పి రైతులు అంటున్నారు. అందుకొరకు సోషల్ మీడియా ద్వారా దీనికి సంబంధించిన ఆర్టికల్స్ చెట్టు కానీ అగ్రిచరులు కానీ వచ్చి పరిశీలించగలరని మేము గ్రామ పెద్దలు కోరడమైనది. బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ లోని రాష్ట్ర బీఆర్ఎస్ కార్యాలయంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ శాఖ మంత్రి లేడు, ఎస్టీ శాఖ మంత్రి లేడు, మైనారిటీ శాఖ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడని విద్యార్థులు వారి సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాపాలన అన్నారు, కానీ ప్రజలపైన నిరుద్యోగులపైన ప్రతీకార పాలన నడుస్తుందన్నారు. రాష్ట్రంలో 12.30 లక్షల మంది విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఎదురు చూస్తున్నారని, ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు కాలేజీల్లో సర్టిఫికెట్లు తీసుకోలేక బాధపడుతున్నారని అన్నారు. 12.5 లక్షల మంది విద్యార్థులు ఈరోజు రాష్ట్రంలో ఉపకార వేతనాల కోసం వెయిట్ చేస్తున్నారు. విద్యా సంవత్సరం మీరు ఉదాహరణకు తెలంగాణలో
పాలన, ప్రజాపాలన కాదు, ఇది ప్రజల మీద ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది, విద్యార్థుల మీద ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది, అదేవిధంగా నిరుద్యోగుల మీద కూడా ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది. తెలంగాణలో ఉన్నత విద్యలో 12.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ 12.5 లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజెస్, ఫార్మసీ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, డిగ్రీ కళాశాలలు, మరెన్నో ప్రొఫెషనల్ కాలేజెస్లో చదువుతూ ఉన్నారు. ఈ 12 లక్షల మంది విద్యార్థులకు సాలీన 2,400 కోట్ల ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వాలి. ఇప్పటి వరకు ఈ ఉన్నత విద్యాలయాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు 5,900 కోట్లు. ఈ 5,900 కోట్లు కేవలం ఈ 2023-24 విద్యా సంవత్సరం వరకే. మరి 2024-25 కూడా కలిపితే దాదాపుగా 8,350 కోట్లు విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి గారు, మీ చేతిలోనే విద్యాశాఖ ఉంది, ఎప్పుడన్నా మీరు దీని మీద రివ్యూ చేసిండ్రా? ఈ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు, మరి ముఖ్యంగా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజెస్, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు మరింత ఉన్నత విద్యకు పోవాలంటే, పీజీ కాలేజెస్ కానీ పిహెచ్డికి పోవాలంటే, వేరే రాష్ట్రాలకు పోయి చదువుకోవాలంటే వాళ్లకు ఈ డిగ్రీ కళాశాలల్లో, ఇంజనీరింగ్ కళాశాలలో సర్టిఫికేట్లు ఇస్తలేరు. ఎందుకంటే మీ ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు మా దగ్గర లేవు, అందుకొరకు మేము ఇవ్వడం లేదని అంటున్నారు. చాలామంది విద్యార్థులు బాధపడుతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఎవరు చూడాలి? వాళ్ళు పోయి ఎవరికి చెప్పుకోవాలి? ఎస్సీ శాఖ మంత్రి లేడు, ఎస్టీ శాఖ మంత్రి లేడు, మైనారిటీ శాఖ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు. మరి ఎవరికి పోయి చెప్పుకోవాలి? మీరేమో ప్రజల ఫిర్యాదులను నేనే డైరెక్ట్గా ప్రతిరోజు మరి ప్రజాభవన్లో స్వీకరిస్తా అన్న మీరు ఇంతవరకు ఒక్కటేసారి ప్రజావాణికి వచ్చిండ్రు. ప్రజావాణిలో ఒక ఆఫీసర్ను కూర్చోబెట్టిండ్రు. ప్రతిరోజు కూడా టర్న్ బై టర్న్ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక చిన్న క్లర్కో లేకపోతే సీనియర్ అసిస్టెంట్ వస్తూ ఉన్నాడు. ఇంకా అక్కడ ఎవరు కూడా లేరు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం కావడం లేదు. మరి విద్యార్థులు వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలి? నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలోని తెలకపల్లి మండలం రామరెడ్డిపల్లి గ్రామంలోని రైతులకు 2 లక్షల రుణమాఫీ అయిన సందర్భంగా ప్రతి గడప గడపకు తిరిగి రైతు రుణమాఫీ అయిన రైతులతోటి మాట్లాడుతూ రైతు రుణమాఫీ కాని వాళ్ళ పేరు కూడా రాసుకుని వాళ్ళకి అయ్యే విధంగా అధికారులతో మాట్లాడటం జరిగింది. మీకు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చే పథకాల గురించి మహిళలను అడిగి తెలుసుకోవడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరియు 10 లక్షల ప్రమాద బీమా, 500కు గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల ఉచిత కరెంటు గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, వారి వెంట కాంగ్రెస్ కార్యకర్తలు తదితర నాయకులు పాల్గొన్నారు. లోన్ ఎంత అందరు కలిసి 3 లక్షలు రాసుకోండి. దీనికి కారణం ఏంటంటే ముగ్గురికి 3 లక్షలు ఉంది కాబట్టి 2 లక్షలు కాలేదు. ఆ ముగ్గురు కలిసి 1 లక్ష కడితే 2 లక్షలు ఇస్తాం. అంటే 2 లక్షలు మాఫీ చేయాలని చెప్పడానికి వచ్చాం. నేను అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్, ఆమె అగ్రికల్చర్ ఆఫీసర్, ఆమె సెక్రటరీ పంచాయతీ రాజ్, నేనేమో పార్లమెంట్ మెంబర్. తెలుసుకోవాలి ఎందుకు రాలేదని తెలుసుకోవడానికి వచ్చాం. రాసుకోండి. కారణం ఏంటంటే బికాజ్ ఒక్కటే రేషన్ కార్డు, ఏది రేషన్ కార్డు తీసుకురా, ఫోటో పట్టుకో తమ్ముడు, ఇంటి ఫోటో పట్టుకో తీసుకురా. డబ్బులు వచ్చేసినాయి సార్. 81,591 రూపాయలు పడిపోయినాయి సార్. జూలైలోనే పడినాయి. మొత్తం ఇచ్చేసాను. అన్నీ రాసి పిల్లలంతమంది
ఆయన మీద తెలియదు ఎన్ని ఎకరాలు ఎకరం 81,000 క్లియర్ అయింది మీరు కూర్చోండి ఆధార్ కార్డు ఉంటే అట్లనే కొంచెం వెనక్కి కొన్నాను సార్ మేడం గారు ఎంత కట్టారు లక్ష్మీదేవం ఎవరమ్మా నువ్వు మెలకుండా ఒకరా పట్టా పాస్పోర్ట్ లేదు అని చూపిస్తుంది అంటే మీ పేరు మీద 8,000 ఆయన పేరు మీద 1,24,000 నీకు 1,24,000 రూపాయలు మాఫీ అయింది ఇచ్చారు మరి ఇవ్వలేదంటావు బ్యాంకులో ఏమైందంటే పలానా రోజు రమ్మని డేట్ చెప్పినారు మా ఊరికి 24 తారీఖు చెప్పిన ఈ నెల అయిపోయింది